తెలంగాణలోని రిజర్వాయర్లలో నీటి మట్టం తగ్గుతోందా? రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన రిజర్వాయర్లలో ఎంత నీరుంది? రిజర్వాయర్లలో ఇప్పుడున్న నీటితో వేసవి కష్టాలు తీరుతాయా? వేసవి ప్రారంభంలోనే ఎమర్జెన్సీ పంపింగ్ ఉంటే ఏప్రిల్ మేలో మరి పరిస్థితి ఏంటి? ఇరిగేషన్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? రాష్ట్రంలోని ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు చూద్దాం. వేసవి కాలంలో నీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇరిగేషన్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలోని చాలా జిల్లాల్లో వ్యవసాయ పంటలకు నీరు ఇవ్వకుండా ఇరిగేషన్ అధికారులు తాగునీటి కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రిజర్వాయర్ల నుంచి నీరు రాక పలు జిల్లాల్లో పంటలు ఎండిపోతున్నాయి. తెలంగాణలో కృష్ణా బేసిన్లో మేజర్ ప్రాజెక్టులైన నారాయణపూర్, ఉజ్జయిని, జూరాల, తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ఉన్నాయి. గోదావరిలో శ్రీరామ్ సాగర్, మిడ్ మానేరు, లోయర్ మానేరు, సింగూరు, నిజాం సాగర్, కడెం, అలాగే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉన్నాయి. మీడియం ప్రాజెక్టులు గోదావరి బేసిన్ మీద 28 ఉంటే కృష్ణా బేసిన్ మీద 8 ఉన్నాయి. మేజర్ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తాగునీరు అందుతాయి. ఇప్పటికే ఆల్మట్టి ప్రాజెక్టులో నీరు డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయింది. అన్ని ప్రాజెక్టులో కలిపి 770 టీఎంసీలకు గాను 345 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటిని నిల్వ చేసి జాగ్రత్తగా పెట్టుకోవాలన్న ఆయా ప్రాజెక్టుల అధికారులకు ఉన్నతాధికారులు లేఖలు రాశారు. దీంతో సాగునీరు విడుదల చేసే పరిస్థితి లేదని అధికారులు అంతర్గతంగా చెబుతున్నారు. ఇదే తరహా నీటి వాడకం ఉంటే వచ్చే వేసవిలో తాగునీటి అవసరాలకు సైతం ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని అంటున్నారు. మరి వేసవిలో నీటి నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఇక భాగ్యనగరంలోని జంట జలాశయాల్లో ఒకటైన ఉస్మాన్ సాగర్లో పూర్తి స్థాయి నీటి మట్టం 1790 ఫీట్లు. అయితే ప్రస్తుతం 1787 ఫీట్ల వరకు ఉంది. ప్రతిరోజు 21 మిలియన్ గ్యాలన్ల నీటిని నగర ప్రజల అవసరాలకు విడుదల చేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఉస్మాన్ సాగర్లో 2 ఫీట్ల నీరు అధికంగా ఉంది. దీనిపై మరింత సమాచారం ఉస్మాన్ సాగర్ నుంచి మా ప్రతినిధి దిలీప్ ఇస్తారు. భాగ్యనగర వాసుల దహార్దిని తీర్చే జంట జలాశయాలైనటువంటి గండిపేట ఉస్మాన్ సాగర్ వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. సో ఉస్మాన్ సాగర్లో కూడా ప్రస్తుతం నీరు కూడా మొత్తం నిండి కుండలా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. సో మార్చు 2వ వారం సో మార్చి 1వ వారం నుంచే కొంత సమ్మర్ ఎఫెక్ట్ కనపడతా ఉంది. కొంత నగరంలో కూడా నీటి వినియోగం పెరుగుతూ ఉంది. సో నీటి వినియోగానికి సంబంధించి ముఖ్యంగా ఇటు జంట జలాశయాలైనటువంటి ఇటు ఉస్మాన్ సాగర్ అలాగే హిమాయత్ సాగర్ సో నగరవాసుల దహార్తిని తీర్చడానికి 2 జలాశయాలు కూడా ఉన్నాయి. సో ఇందులో ప్రస్తుతం మనం గండిపేట ఉన్నాం. సో గండిపేట సో ట్యాంక్ లెవెల్ కనుక చూసుకుంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ కనుక మనం చూసుకుంటే 1790 ఫీట్లుగా ఉంది. సో ఈ 1790 ఫీట్లు అంటే 3.9 టీఎంసీ. సో ప్రస్తుతం అయితే ఫుల్ ట్యాంక్ లెవెల్ 1790 అయితే 1787 వద్ద ఫీట్స్ వద్ద గండిపేట జలాశయంలో నీరు ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతానికి 3.178 టీఎంసీల వాటర్ పూర్తి స్థాయి నిలువ ఉన్నట్టు పరిస్థితి. సో ఈ నగర వాసుల దాహార్తిని తీర్చడానికి సో ప్రతిరోజు కూడా 21 జిఎండీల వాటర్ని అయితే ఇటు జలమండలి శాఖ అధికారులు నగరవాసుల దహార్తిని తీర్చడానికి కిందికి వదులుతూ ఉన్నారు. సో ఇది ఈ ప్రస్తుతం పోయిన సంవత్సరం కనుక చూసుకుంటే సో 1784.7 ఫీట్ల నీళ్ళు ఉంది. సో ఈసారి కొద్ద వాటర్ లెవెల్ ఒక 2 ఫీట్లు ఎక్కువగానే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అంటే గత ఇయర్ 2.782 టీఎంసీలు నీళ్లు ఉంటే సో ప్రస్తుతం ఈ సీజన్కి ఇప్పటికీ 3.178 టీఎంసీల నీరైతే గండిపేటలో నిలువ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రతిరోజు కూడా 21 జిఎండీల వాటర్ని నీటి తాగడానికి కానీ అలాగే వినియోగానికి కానీ ఇటు కిందికి దిగుగా ఉన్నటువంటి ఆసిఫ్ నగర్ ఏదైతే జలమండలి ట్యాంక్స్ ఉన్నాయో సో ఇక్కడ నుంచి నీటిని వదులుతున్నారు. సో అక్కడ నుంచి నగరంలోని పలు ప్రాంతాలు అయినటువంటి అటు మెహదీపట్నం, యాబిట్స్, కోటి అలాగే దోమల్గూడ, రెడిల్స్, లక్డీకాపుల్ తదితర ప్రాంతాలకు ఈ యొక్క గండిపేట నీళ్ళే వదులుతూ ఉన్నారు. సో మొత్తానికి
గండిపేట నీళ్లు ప్రస్తుతానికైతే నగర ప్రజలకు అందుబాటులోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. గత సీజన్తో పోల్చుకుంటే ఈ సీజన్కి 2 ఫీట్లు ప్రస్తుతం ఈరోజు డేట్ వరకు అయితే 2 ఫీట్ల నీళ్లు అధికంగానే ఉన్నాయని చెప్తున్నారు. సో దీనికి తగ్గట్టుగా ఇంకా అంటే వచ్చే మాసంలో ఇది మార్చ్, సో ఏప్రిల్ మేలో కూడా నీటి వినియోగం పెరిగేదానికి అనుగుణంగా నీటిని విడుదల చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఇటు జలమండలి శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వీడియో చంద్రతో కరెస్పాండెంట్ దిలీప్, సాక్ న్యూస్, గండిపేట నుంచి.